దోచుకోవడం దాచుకోవడం, బియ్యం అక్రమ రవాణా, స్టోర్ బియ్యం ఇచ్చేది పేదలకైతే కళ్ళకు గుడ్డోడని చెప్తాడు. ఎక్కడ ఓటేస్తావు బాబాయ్ అంటే సైకిల్ ఎక్కడ ఉంది మీరే నొక్కండి అయ్యా నా పేరుతో అంటాడు. అలా ఉంది ఇప్పుడు. బాస్, జనసేన టీడీపీ ఉమ్మడి సారథ్యంలో చంద్రబాబు గారు సీఎం కాబోతున్నారు. 145 నుంచి 150 సీట్లు వస్తున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. ఇది రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక్కటే కోరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకోగలిగితేనే ఈ రాష్ట్ర ప్రజలకి పురోగతి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. 175 స్థానాల్లో కనీసం 15 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం లేదు. గవర్నమెంట్ మీకు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమనుకుంటుందామో చెప్పండి. అత్తగారింటికి పోయేందుకు సిద్ధమైపోయాడు. ఎందుకంటే ఎక్కడ ప్రజలకు ఇక్కడ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీ వర్గాలకి ఈ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? దోచుకోవడం దాచుకోవడం, ఇసుకల దంపుడు. అంటే ఇసుకలోనే బంగారం పెట్టి చూపించాడు. ఇసుక ఉచితం ఇస్తే కేసులంట. చంద్రబాబు నాయుడు మీద ఉచితంగా ఇస్తే కేసులు పెట్టేస్తున్నాడు. ఇళ్ళకి కానీ ఉచితంగా ఇసుక ఇవ్వకూడదంట. బియ్యం అక్రమ రవాణా, స్టోర్ బియ్యం ఇచ్చేది పేదలకైతే అదే డీలర్తో లాలూచి పడి లారీలు ఎత్తేసేసి విదేశాలకు ఎగుమతి చేసేస్తున్నారు. ఇదేని విధంగా ఎక్కడ అభివృద్ధి ఏమైనా జరిగింది గవర్నమెంట్లో? అభివృద్ధి అనేది అదే 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఉన్న రాజధానికే అభివృద్ధి లేదు. 3 రాజధాని అభివృద్ధి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఏ విషయంలో తీసుకొస్తాడు చెప్పండి? కంపెనీలు ఎలా వస్తాయి? వచ్చిన వాళ్ళతో పర్సంటేజ్ లాలూచి ఎలా విధంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ విధంగా భయపడతాడు? జాకీ పరిశ్రమ ఉదాహరణకు అనంతపురంలో జాకీ పరిశ్రమ వచ్చింది. వాళ్ళ దగ్గర 100 కోట్లు లంచాలు తీసుకోవాలి. ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది చెప్పండి? ఎలా ఉంటుంది అభివృద్ధి చెప్పండి? 3 రాజధానుల అభివృద్ధి, ఒక్క రాజధాని అభివృద్ధి చేయడానికే నా దగ్గర డబ్బులు లేవని చెప్పేస్తున్నాడు. ఏ విధంగా అభివృద్ధి చేయాలి చెప్పండి? ఆ అభివృద్ధి వనరులు సృష్టించాలి. విదేశాల నుంచి కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ పరిశ్రమ కానీ ఈ విధంగా చాలా వరకు తీసుకొస్తే అది అభివృద్ధి వనరులు మనకు వచ్చేస్తాయి. అమరావతి అసలు డెవలప్ అయిందంటారు బాబు గారు టైం లేదండి. నెక్స్ట్ 2019లో ఎలక్షన్లో బాబు గారిని సీఎం చేస్తుంటే మరో ఒక రియాలిటీ అంటే ప్రపంచం ఇక్కడ చూపించేవాడు. సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగా ఫస్ట్ మనం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలు ఇవ్వాలండి. ఉద్యోగ పరిశ్రమలు ఏదైనా సరే ఉద్యోగం ఒక సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీ కూడా వస్తే అభివృద్ధి అని ఆటోమేటిక్గా అది మనం చెప్పనవసరం లేదు. అది అభివృద్ధి అలా జరిగిపోతుందండి. బాబు గారు వస్తారంటారా? కళ్ళగంతలు మీకేమన్నా అర్థం కావట్లేదు కానీ కళ్ళకు గుడ్డోడని చెప్తాడు. ఎక్కడ ఓటేస్తావు బాబాయ్ అంటే సైకిల్ ఎక్కడ ఉంది మీరే నొక్కండి అయ్యా నా పేరుతో అంటాడు. అలా ఉంది ఇప్పుడు. వైనాట్ 175 అంటే పులివెందులో లేదు గెలవడానికి. పులివెందుల్లోనే వైనాట్ 75. ఎందుకంటే ఆయన సీట్ ఆయన గెలుచుకుంటే చాలు. పేదలకు సంక్షేమం చేశాను మళ్ళీ నేను వస్తాను. బటన్ నొక్కడం కాదు ముఖ్యం, అభివృద్ధి చేసి బటన్ నొక్కు. బటన్ నొక్కడు కాదు, ఫస్ట్ అభివృద్ధి చేసి బటన్ నొక్కు. నువ్వు వైన్ షాపులలో అభివృద్ధి చేసావని చెప్తున్నావు. నువ్వు పేదలకు రక్తం పిండి తాగుతున్నావు వైన్ షాపులలో. ఇచ్చిన మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చారండి? ఇచ్చిన మేనిఫెస్టో ఏం నెరవేర్చారు చెప్పండి? 60% నెరవేర్చాడా? ఆ పథకాలు అన్నాడు. ఏది పింఛన్ను ఫస్ట్ స్టార్టింగ్ అన్నాడు ఒకటేసారి ఇచ్చేస్తానన్నాడు. అది పెంచుకుంటూ పోతాడంట. రెండోది ఏమన్నాడు? విద్యా దీవెన అన్నాడు. ఏమిచ్చాడు? ఒక్కరికి అని చెప్పేశాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తా అని చెప్పేశాడు. నెక్స్ట్ గవర్నమెంట్ పక్క టీడీపీ. బాస్, జనసేన టీడీపీ ఉమ్మడి సారథ్యంలో చంద్రబాబు గారు సీఎం కాబోతున్నారు. 145 నుంచి 150 సీట్లు వస్తున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. ఇది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎప్పుడు ఈ గవర్నమెంట్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపుతామని చెప్పి రోజులు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే నిత్యావసర ధరలు కానీ, అలాగే ఎంప్లాయీస్కి ఇస్తానన్న హామీలు కానీ, తర్వాత ఉద్యోగులు కానీ, అందరూ అన్ని రకాల ప్రజానీకం, ఇటు రైతాంగం కానీ గిట్టుబాటు ధరలు లేకపోవడం కానీ, ఇలా ప్రతి ప్రజానీకం కూడా చాలా దారుణంగా ఉంది. ఈరోజు మందు పెంచడం వలన మొత్తం అదేంటండి అన్ని వర్గాలకి నేను న్యాయం చేశాను మళ్ళీ 170 స్థానాలు అన్నారు కదా, ఏమంటారు దాని మీద? ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రతి పార్టీ నుండి కూడా 175 సీట్లలో పోటీ చేస్తాం, 175 సీట్లు మాయే అని చెప్పడం అనేది సహజం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం ఏముందనేది అన్ని సర్వేలు చూపిస్తున్నాయి. అన్ని సర్వేలు కాదు, ప్రతి ప్రజానీకం కూడా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు అధికారం చేపట్టాలి, రేపొద్దున్న ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా రావాలి అంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క సంయుక్తంగా రేపొద్దున్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే ఈ 10 ఏళ్ళు వెనకపోయినా ఈ ప్రభుత్వం ఈ పాలన కూడా రేపొద్దున్న అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో చక్కగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారు.
ఇప్పుడు అభివృద్ధి లేదంటారు, అసలు గవర్నమెంట్ లేదంటారు. ఎక్కడుంది అభివృద్ధి? ఇప్పుడు చింతలపూడి రోడ్డు ఇప్పుడు వచ్చాం మేమంతా కూడా. ఎక్కడన్నా రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కడన్నా ఒక నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్లు కానీ ఎక్కడున్నాయి? అభివృద్ధి అనేది ఎక్కడుంది? ఏదన్నా ఒక్కటైనా సరే, ఒక సంస్థ అయినా సరే, ఒక ఫ్యాక్టరీ కానీ ఒక సంస్థ కానీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా డెవలప్ అయిందా? కేవలం ఏదో మేమేదో పథకాలు ఇస్తున్నాం, లేదంటే బటన్ నొక్కుతున్నాం అని చెప్పి ఎంతమందికి ఇస్తున్నారు పథకాలు? ఎంతమందికి బటన్లు నొక్కుతున్నారు? అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రజానీకం అంతా కూడా, రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక్కటే కోరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకోగలిగితేనే ఈ రాష్ట్ర ప్రజలకి పురోగతి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. చెప్పిన మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చారంటారు? మేనిఫెస్టో ఏది చెప్పారు? మద్యం తీసేస్తానని చెప్పారు. మద్యం తీసేసి నేను ఓట్లు అడుగుతానన్నారు. ఎక్కడ మద్యం తీసేశారు? మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతున్న పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యింది? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రేపు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న ప్రభుత్వం రాబోతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధమైపోయారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్ణయానికి వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా గెలిపించడానికి ప్రజానీకం పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు చాలా ప్రజలను మోసం చేసినటువంటి గవర్నమెంట్ అండి. వైసీపీ ఏ అయితే నవరత్నాలు ప్రకటించి అధికారంలోకి వచ్చాయో ఆ నవరత్నాల్లో కనీసం ఒక రత్నం కూడా అమలు చేయలేదు. ఎందుకంటే జగన్ గారు అన్నీ మోసం మాటలు చెప్పాడు. నిరుద్యోగులను మోసం చేశాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, తర్వాత లిక్కరు మరి చీప్ లిక్కర్లు అమ్మేస్తున్నాడు, మద్య నిషేధం అన్నాడు, అది కూడా అమలు చేయలేదు. తర్వాత రైతులను కూడా మోసం చేశాడు. ప్రతి ఒక్కరిని టోటల్గా అందరినీ మోసం చేసి మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడండి. వేల లక్షల కోట్లు, మరి సుమారుగా 10 లక్షల కోట్ల వరకు మరి దోసుకుని ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే అన్ని వర్గాలకు న్యాయం చేశాను, 170 స్థానాలు మళ్ళీ నాయే అంటున్నారు కదా. ఖచ్చితంగా 175 స్థానాల్లో కనీసం 15 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం లేదు. ఈ రోజున ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఇది ఫ్రాన్స్ విప్లవం కంటే మహా విప్లవంగా ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం 160 సీట్లతో విజయం సాధించబోతుంది. ఆ 15 సీట్లలో ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి జగన్కి రాబోతుందన్న సంగతి అందరికీ తెలిసింది. ఇప్పటికే చాలా సర్వేలు చెప్పినాయండి. ఇండియా టుడే సర్వే చెప్పినాయి, టీవీ సర్వేలు చెప్పినాయి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది, టోటల్గా చైతన్యం వచ్చింది. ఎందుకంటే అతను బటన్ నొక్కుతాడు కానీ బటన్ వెనక ఉన్నటువంటి దోపిడీని ప్రజలు ఈ రోజున గుర్తించారు. కాబట్టి 100% ప్రభుత్వం ఓడిపోతుందనే చెప్పొచ్చు. జనసేన ఒక నీతి నిజాయితీ అయినటువంటి పార్టీగా మరి ఈ రోజున ప్రజల్లో నిలబడుతుంది. ఎందువల్లంటే పవన్ గారు కలవటం వల్ల విజయం మరింత సులువుగా ఉంది. 160 సీట్లు రావడానికి జనసేన ఎలయన్స్తో టీడీపీ 160 సీట్లు గెలవబోతుంది. చక్కటి పరిపాలన కొనసాగిస్తారు. మరి సముచితమైన స్థానం కూడా జనసేన పార్టీకి దక్కుదని నేను అనుకుంటున్నాను.